నమస్తే మేడం. నమస్తే. మా హింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాం మేడం. మా హింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ ధ్యాన అనుభూతులు తెలుసుకోవాలనుకుంటున్నారు. కావున వాళ్ళకి మీ ధ్యాన అనుభూతుల్ని కొన్ని మాటల్లో మీ పేరు ఊరితో పరిచయం చేస్తూ చెప్పండి మేడం. నా పేరు లక్ష్మీకుమారి. నేను మా అత్తగారిది వరంగల్, మా అమ్మ వాళ్ళది పండింగి, కృష్ణా జిల్లా. అయితే కృష్ణా జిల్లా అయితే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఒక మంత్రం తీసుకుని, గురువు దగ్గర మంత్రం తీసుకుని చేసుకునేవాళ్ళు. ఆ కుటుంబంలోనే నేను పుట్టాను. పెళ్ళి అయిపోయిన తర్వాత వరంగల్ వెళ్ళిపోయాను. వరంగల్ వెళ్తే 2007లోనూ ప్రతిసారి అక్కడికి వచ్చారు. అక్కడికి వస్తే వరంగల్ వచ్చి ధ్యాన క్లాసులో రమ్మన్నారని వెళ్ళాము. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆయన చెప్పే అన్నీ కూడా బాగా అనిపించింది. కోడిగుడితో సహా మానేయమన్నారు. అది మానేసి అప్పటి నుంచి కూడా నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం కూడా బాగుంది. మాసిపోయినది, ఒంటరిగా ప్రయాణం చేయాలన్న భయం, ఆ భయాలన్నీ కూడా నాకు నాకు భయం అన్నది లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుంది. ఏదొచ్చినా సరే నేను మెడిటేషన్లోనే చాలా కూడా తగ్గించుకుంటాను. నేను మెడిటేషన్లోనే ఏదొచ్చినా సరే తట్టుకునే శక్తి నాకుంది. తట్టుకుని హాస్పిటల్కి వెళ్ళకోకుండా నేను తగ్గించుకుని ధ్యానం చేసుకుంటాను. రోజు నేను 8 గంటలు ధ్యానం చేస్తాను. ధ్యానంలోనే తగ్గించుకుంటాను. ఏదైనా ఇలా చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ప్రతిసారి ఈ ధ్యానాన్ని నాకు ప్రసాదించి, నాకు ఆయనే తల్లిదండ్రిగా ఉండి నాకు ఈ విధంగా నిలబెట్టి నా ఆరోగ్యంతో ఏదైనా కూడా ఆయనే ఇప్పుడు వరకు కూడా ఆయనే చూసుకుంటారు. నేను ఎక్కడికైనా ప్రయాణం చేసి వచ్చేటప్పుడు నేను బాబాని నమ్ముతాను ఎక్కువ. బాబా అయినా ప్రతిసారి అయినా ఇద్దరు ఒకటే అనుకుంటాను. నేను అనుకుని ఆయనకు చెప్పే నేను ప్రయాణం చేస్తాను ఎక్కడికి వెళ్ళాలని. అలా చేసుకుని అలా రావటం జరుగుతుంది ఎక్కడికైనా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ధ్యానం ఆ చర్చి దగ్గర ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తామంటే పసుపు ఇలా అందరూ కూడా చేతిలో పెట్టారు. నాకు పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమతో మనం పూజ చేస్తామంటే అలా చేస్తామంటే ఈవిని ఇలా బల్ల ఉంటే బల్ల మీద పడుకోబెట్టారు. ఏంటి ఇలా శ్రీదేవిని ఇలా బల్ల మీద పడుకోబెట్టారు, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే అది ఏమీ చూపించలేదు. అయితే ఈ పుష్పాలు అన్నాయి, పువ్వులు అన్నాయి అన్నీ కూడా ఒక బొగడు పువ్వు ఆ రంగులో ఉన్నాయి. అవన్నీ కూడా అలా పోసేసి ఉన్నాయి అన్నమాట చెట్టు కింద. కానీ ఎనర్జీ మట్టుకు చాలా బాగుంది. ఆరోగ్యం కూడా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చేసుకోవాలి. ఓకే మేడం, ఇంట్లో చేసే ధ్యానానికి పిరమిడ్కి వచ్చి చేసే ధ్యానానికి ఉన్న తేడా ఏమైనా చెప్పగలుగుతారా? మాకు అక్కడ పిరమిడ్ ఉంది, 18 పిరమిడ్ ఉంది. మేము ఎప్పుడూ కూడా ఆ పిరమిడ్లోనే కూర్చొని ధ్యానం చేస్తాము. అమావాస్యకి పౌర్ణానికి కూడా మేము ఆ పిరమిడ్ని వాడుకుంటాం. డైలీ కూడా పొద్దుట 4 గంటలకు వచ్చేసి ధ్యానం చేస్తాము. 2 గంటలు చేసుకుంటాం. సాయంత్రం 2 గంటలకు వచ్చి 2 అవుతుంది దాకా వచ్చి చేసుకుంటాం. 2 గంటలు చేసుకుంటాం. రాత్రి అంటే అక్కడే పడుకుంటాం జరుగుతుంది. ఇక కొద్దిగా 10 గంటల దాకా చేసుకుంటాం ధ్యానం. అది చాలా బాగుంది. ఆరోగ్యం మాకు దగ్గరలో ఉంటాము. మాకు చాలా ఇప్పుడున్న యువతరానికి ఏమైనా మెసేజ్ చెప్తారా మేడం ధ్యానం గురించి? ధ్యానం గురించి అనుభవాలు చాలా ఉన్నాయి. యువతరానికి ఏదైనా సలహా ఇస్తారా అంటున్నా? చేసుకోవాలి. యువతరు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఇప్పుడు ధ్యానంలోకే రావాలి. నేను మా అందరికీ చాలా అన్నయ్య మనవాళ్ళు ఉంటే కూడా చిన్నప్పటి నుంచే ధ్యానంలోకి రావాలి, మీరు నేర్చుకోవాలి, కూర్చోవాలి, చేయాలని అంటే అప్పుడు పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చి నానమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, మేము మానేయాలి అని చెప్పేసి చాలామంది మారారు. నా గురించి అమ్మమ్మ తినలేదు నీ సదిని మనం కూడా మానేయాలని చెప్పేసి ఇప్పుడు అదిగో నువ్వు చెడగొడుతున్నావు పిల్లల్ని, వచ్చినట్టు కూర్చో నువ్వు అని అంటున్నారు. నన్ను అందరూ అది కూడా ఒక మంచి అనుభవం. ఛానల్ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకొక క్వశ్చన్ మేడం, ఇక్కడ ప్రకృతి వ్యాలీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది.
ఇక్కడ అరిటాకులు భోజనం పెడుతున్నారు కదా రాజుగారు, అవును. దాని గురించి ఏమైనా చెప్తారా? చాలా ఆరోగ్యకరమైన భోజనమే పెడుతున్నాడు. ఏ లోటుపాటు అంటే మీ కాలం నాటిలో పెట్టేవారు అది అరిటాకుల భోజనం. మా జనరేషన్కి వచ్చినప్పటికి ఇది ప్లాస్టిక్ ప్లేట్లోకి వచ్చింది. అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఇలా అరిటాకుల భోజనం చూస్తుంటే మీ పాతకాలపు రోజులు గుర్తొస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? అవునవును. చెప్పండి, అది వాటి గురించి చెప్పండి ఒక 2 ముక్కలు. అప్పుడు అరిటాకులోనే తినేవాళ్ళం కదా. ఇప్పుడు వచ్చిందంటే ఆ ప్రకృతి మార్పు అలా చేసి అయ్యే పాత గుర్తులే గుర్తుకొస్తూ ఉంటాయి కదా మాకు. ఓకే రైట్ మేడం, మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్.